బాగా పాడారు. కానీ నేను పాడతా. వెంకటేష్ గారు నేను పాడతా. అనిల్ గారు నేను పాడతా. ఉపేంద్ర గారు మై గాతి. మీనాక్షి నువ్వైనా కొంచెం రికమెండ్ చేయి ప్లీజ్. అలాగైనా వెంకటేష్ గారికి ప్లీజ్. కాదు నేను పాడతాను అన్నా సరే ఎక్కువగా కోఆపరేట్ చేయట్లేదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ నాకు చాలా ఎక్కువగా రైటింగ్ క్రియేటివిటీకి హెల్ప్ కావాలి. కాబట్టి నేను మొన్న అమెరికా వెళ్ళి అటు నుంచి రష్యా వెళ్ళి జపాన్ నుంచి వస్తూ ఉండగా ఒక రోబోని కొనుక్కొని వచ్చా. ఐ హ్యావ్ ఎ రోబో. యా, AI టెక్నాలజీ జనరేటెడ్ రోబో. యా, ప్రెజెంటింగ్ టు యూ చాట్ గోపి. ఛార్జింగ్ అయిపోయిందిగా, రారా. ప్రెజెంటింగ్ టు యూ చాట్ గోపి. చాట్ బండి దగ్గర గోపి అనుకునేరు, కాదు, ఇట్ ఇస్ చాట్ గోపి. భయ్యా తోడా ప్యాజ్ డాలో తెలియదు దానికి. ఎనీవే సుమ గారు మీరు నన్ను అవమానిస్తున్నారు. ఇలాంటివి కూడా తెలుసా నీకు? నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఏయ్ హలో, హౌ ఇస్ ద వెదర్ టుడే? ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ అడగండి. హౌ ఇస్ ద వెదర్ టుడే? సుమ గారు అంత పెద్ద ఇంగ్లీష్ మనకు రాదు, తెలుగులో అడగండి. నేను జపాన్ నుంచి కొనుక్కొని వచ్చిన ఇది తెలుగులోనే మాట్లాడుతాను అంటున్నటువంటి చాట్ గోపి అన్నమాట. సౌండ్స్ గుడ్. చాట్ గోపి, ఎస్. నువ్వు దేని గురించి మాట్లాడగలుగుతావు? సినిమా గాసిప్స్, ట్రెండింగ్ టాపిక్స్, సినిమాకి సంబంధించిన టాపిక్స్ అన్ని మాట్లాడతాను. అంటే మొత్తం వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉందన్నమాట. ఎస్. సరే, నా గురించి కొంచెం గాసిప్ చెప్పు. మీరు మొక్కల నొప్పి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు. నో. క్యారీవాన్ లో ఫిజియోథెరపీ వెయిట్ చేస్తున్నారు. నో. హెయిర్ కి డై చేసుకోవడం మర్చిపోయారు. బ్యాటరీ పీకేస్తాను. సారీ. ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళ గురించి చెప్పు. ఇప్పుడు మనం వేసిన జోక్కి నవ్వాలా వద్దని ఆలోచిస్తున్నారు. నవ్వుతున్నారు, అదిగో చూడు, అది ఎదురుగా ఆయన ఫుల్గా నవ్వుతున్నారు. అదిగో. సుమ గారు సారీ, అది మీరు అనుకోవద్దు, వాళ్ళు అనుకోవాలి జోక్ అని. ఇదిగో. ఎస్. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు వచ్చేసారు. చాట్ గోపి, సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ గారు వచ్చేసారు. సంక్రాంతికి వస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఆయన? అంటే సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పడానికి ఇప్పుడు వచ్చారయ్యా బాబు. ఫోన్ చేస్తే సరిపోద్ది కదా, ఇక్కడ రావడం. ఇలాంటివన్నీ మాట్లాడితే నువ్వు క్షమించండి. సౌండ్స్ గుడ్. సేల్ లో నేను కొన్నానని తెలిసిపోతుంది. సారీ. ఎనీవే, ఇప్పుడు నువ్వు అంతే జనరేటెడ్ టెక్నాలజీ అయినట్టయితే నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్ రాబోతుందో చెప్పు. నెక్స్ట్ ఏం పర్ఫార్మెన్స్? లక్షలు మీకు, క్వశ్చన్ నాకా? నాకు లక్షలు ఇస్తున్నారు. ఎవరు చెప్పారా? సారీ, ఎవరు చెప్పాడు? క్షమించండి. నేనే చెప్తాను. నెక్స్ట్ మణికంఠ టీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ద సాంగ్ ఈస్ నేను పాడతా. నేను పాడతా. పద వెళ్దాం. లేదు, ఆయన పాడేశారు. ఓకే, సో ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై మణికంఠ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం ఆన్ స్టేజ్ ప్లీజ్. సౌండ్స్ గుడ్. చూడు, మంచివేవి నువ్వు. వెనకాల మనం స్క్రిప్ట్ అనుకుంటున్నాం కదా, ఎలా చూస్తాం. వెరీ నైస్. ఏంట్రా, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చారా ఇవాళ? స్పీచ్ ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అవునా? ఓహో, ఓకే. అనుకోలే, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. హలో అందరికీ. ముందుగా మేము ఇక్కడ రావడానికి కారణం మా మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఐ వెల్కమ్ ఆల్రెడీ. మణికంఠ మాస్టర్, వి వెల్కమ్ యూ. అన్వర్ మాస్టర్. అన్వర్ మాస్టర్. అన్వర్ మాస్టర్, వి వెల్కమ్ యూ టు. ఎక్కడున్నారు మాస్టర్? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అరే వాడికంటే ఇవ్వు ఒకసారి. ఓకే. వెంకటేష్ సార్ ప్లీజ్ మాతో ఒక్క స్టెప్ వేయరా? తర్వాత వేస్తారు, ఓకేనా? లాస్ట్లో. ఓకే. ఓకే, అరే సరేరా, బాయ్ బాయ్ బాయ్. వెళ్ళగానే వాట్సాప్లో మెసేజ్ పెట్టు. స్ట్రైట్ లెఫ్ట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మనం విన్నటువంటి ఆ పాటని ఎవరు కంపోజ్ చేశారో చెప్పు చాట్ గోపి. డ్రీమ్స్ కాదు, బీమ్స్. ఆయన కంపోజ్ చేస్తే అందరు డ్రీమ్స్ లోకి వెళ్తారు, అందుకే డ్రీమ్స్ అని చెప్పాను. ఓ మై గాడ్, ఇదో అదిగో సౌండ్స్ గుడ్. కూర్చున్నారు. ఆయన కూడా ఇలాగే రైమింగ్ లో మాట్లాడుతూ ఉంటారు. బీమ్స్, డ్రీమ్స్. అమ్మో, కరెక్ట్. ఇంతకీ పాట పాడింది రమణ గోగుల గారు. అదిగో అక్కడే కూర్చొని ఉన్నారు చూడు. అసలు ఎలాంటి సూపర్ డూపర్ హిట్ నంబర్. చికితా గుమస్తా జాయన్ అంటే జమస్తా వయారి బామాని హంస నడక ఎందుకే గోదావరి గట్టు పైన రామశిలకవే. స్టాప్. నిన్ను బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొన్నానని తెలిసిపోతుంది అందరికి. వద్దు ప్లీజ్. ఆయన పాడితే చాలా అందంగాను, నువ్వు పాడితేనేమో తారదబ్బా మీద ఇటుక రాయేసి గీకినట్టుగాను. సుమ గారు, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, మీరు నా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. సైలెంట్ ఉండు, అర్థమైందా? ఓకే, సో ఈరోజు మనకి ఈ ఈవెంట్లో రైటర్స్ కూడా వచ్చారు. ఎవరు వచ్చారో చెప్పు చూద్దాం. రైటర్స్ వచ్చారు. ఓ వావ్,
గ్రేట్. సో వాళ్ళని నేను వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అసోసియేట్స్ అండ్ అలాగే అడిషనల్ డైలాగ్ రైటర్స్ అజ్జు మహాకాళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే తిరుమల నాగు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, ఉపేంద్ర గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హే మీనాక్షి చౌదరి ఇస్ హియర్. చూసావా ఉపేంద్ర గారు అంటే అదిగో. ఎవరు చెప్పు ఎవరు? ద బ్యూటిఫుల్ హీరోయిన్ వైవిఎస్ చౌదరి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరది? వైవిఎస్ చౌదరి. మీనాక్షి చౌదరి గారు. ఓ సారీ. I bought it in discount sale. That's why Chat Gopi is like this.